ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక 50 మంది పార్లమెంటు సభ్యులు వచ్చి మిమ్మల్ని కలుస్తారంటే అవకాశం ఇయ్యదా? చేసిన రాపని జంతర్ మంతర్ దగ్గర 3 రోజులు ఎంజాయ్ చేసి డ్రామాలు చేసి ఆ నెపాన్ని మా మీద నెట్టి నిన్న మొన్న ప్రెస్ లో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళ మంత్రులు వాళ్ళ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మోసం చేస్తున్నారని. మేము అసెంబ్లీలో సపోర్ట్ చేయలేదా? మేము అసెంబ్లీలో సపోర్ట్ చేసినాం, సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామని చెప్పినాం. కానీ రేవంత్ రెడ్డి గారికి నిండు శాసనసభలో చెప్పింది, నువ్వు ఏం చేస్తావు చేసుకో, 42% రిజర్వేషన్ చట్టం ప్రకారంగా అయితేనే నువ్వు ఎలక్షన్ పో, లేకపోతే మా దమ్మేందో చూపిస్తామని చెప్పినాం. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, మనం నికాసుగా నిలబడి కొట్లాడదామంటే చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో అగ్గి పుట్టేసేస్తాం. ఎవడు శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు, మంత్రులు కూడా తిరగనీయం. అంత సమాజం ఉన్నటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళం. కాబట్టి మనం కొట్లాడేది జాగ్రత్తగా కొట్లాడదాం, అంతేగాని మోసం చేసి ఇవన్నీ మనకు తెలియదు. ఆర్ కృష్ణయ్య గారు తెలియదు, ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తుండు. ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు చేస్తున్నారు, కృష్ణమూర్తి గారు చేస్తున్నారు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. కానీ ఈ చట్టాలు, ఈ రిజర్వేషన్లు మనకు తెలిసిన తర్వాత కూడా మనమే చెప్తున్నాం, పాలాభిషేకం చేద్దామని మనమే చెప్తున్నాం. ఏదో ముఖ్యమంత్రి గారు ఛాంపియన్ అయినని చెప్పి మనమే చెప్తున్నాం. క్యాబినెట్ ఖాళీ ఉన్నది కదా, క్యాబినెట్లు ఇంకా 3 తీసుకోవచ్చు కదా, ఏమని చెప్పండి. ఎవడబ్బ జాగిరి ఏమని చెప్పండి, మన బీసీలకే ఏమని చెప్పండి. అంటే కీలకమైనటువంటి పోస్టులు ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి అధికారుల పోస్టులు ఏమో వాళ్ళకి కావాలి, అంటే మిగిలినకేమో మనకు బిచ్చం వేస్తారు. మనం అడుగుతుంది ఇప్పటి నుంచి బిచ్చం కాదు, మనకు రైట్ రాయల్గా మన హక్కు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఎవరైతే బీసీ బిడ్డలు అవేర్ ఎప్పుడైనరు, కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు పెట్టిన తర్వాత, ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలు పెట్టిన తర్వాత, ఈ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ తెలంగాణలో భూకంపం సృష్టిస్తే తప్ప ఎవడు దిగి రాడు. ఆ భూకంపం సృష్టించాలంటే తెలంగాణ లాంటి ఉద్యమం రాబోతుంది, అది గుర్తుంచుకోండి. కాబట్టి నేను దయచేసి మా పార్టీ పరంగా మేమున్నాం. నేను అడుగుతా, ఈరోజు రాజకీయంలో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి? మేమున్నాం, కాంగ్రెస్ ఉన్నాం, బీజేపీ ఉన్నాడు, ఇంకా చిన్న చిన్న చితకా పార్టీలు ఉన్నాయి. మా దగ్గర ఉన్నటువంటి బీసీ లీడర్షిప్ ఏముందని నేను ఉందా? 50 మంది స్టాల్వర్డ్స్ వెళ్తారు ఇళ్ళకి. మా యువకులు ఉన్నారు, అంతా విద్యార్థి ఉద్యమం. మా గెలుసీను చూస్తారు కదా, ఎప్పుడు పోలీస్ స్టేషన్లోనే. ఇట్లా బాలరాజ్ యాదవ్ ఉన్నాడు, ఇట్లా చాలా మంది, ఉపేందర్ ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు మా దగ్గర ఉన్న శక్తి ఏ పార్టీకి ఉందా? ఎవరికన్నా ఉందా? లేనే లేదు. కాబట్టి కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి మమ్మల్ని ఇట్లా అడుక్కోమని చెప్పలే, మేము అడుక్కునేదాకా ఆయన అవకాశం ఇవ్వలే. అందరినీ సమానంగా చూడటమే కాకుండా ఏ తెలంగాణ భూభాగంలో బీసీ సమాజం ఎక్కువ ఉన్నదో వాళ్ళని అందలం ఎక్కించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్, గుండెకాయ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు మేయర్ ఇచ్చింది బీసీలకే, ఆర్టీసీ చైర్మన్ ఇచ్చాడు. కాబట్టి సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు. చదువు పెరగడేమో మూలాననే కదా తెలివితేటలు పెరిగినాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను పెద్దలు ఆర్ కృష్ణయ్య గారికి, శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చెప్పేది ఒకటే, మనం ఫైట్ చేసేది మన సమాజం కోసం చేస్తాం. డెఫినెట్గా మీకు పేరు రావాలి, మాకు పేరు రావాలి. మనం నిక్కచ్చిగా పోరాటం విజయానికి, నిజాయితీగా పోరాటం చేయడానికి మీరు నిలబడండి. తప్పకుండా మనం అందరం ముందుకెళ్దాం. అరే కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్ర, ఏ రోజైనా చూసినామా? అసలు బీసీలను పైకెదిగేటువంటి ఎవరిని అడిగినా చెప్తారు కదా, ఏ పార్టీ ఆ పార్టీ అంటే ఒకటే కులం పార్టీ అని చెప్తారు. అది మనకు తెలియదా? వాళ్ళకు ఉంటుంది కడుపులో ఒకటి బయట ఒకటి. కాబట్టి మన కడుపులా బయట పెట్టుకొని కోసేటువంటి ప్రయత్నం ఆడ జరుగుతుంది. కాబట్టి ఎవడో బిచ్చం ఇచ్చేదేంది, ఎవరిని అడిగేదేంది, అడుక్కునేదేంది? తప్పకుండా సమాజాన్ని లేపుదాం, కొట్లాడదాం, కొట్లాడి సాధిద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.